లక్ష్మీం క్షీరసముద్రరాజధనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీ భూతతమస్సదేవనతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిదుర్మే ఏంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీశ్చ శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాసమపీతముద్రం కరేర్వహంతిం కమలహాసనస్థం బాలార్కగుడభజే హేమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యశివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్తుతే శ్రీమహాగణాధిపతియే నమో నమః శ్రీ సరస్వతీ దేవ్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు పాల్గొన మాసం శుక్లపక్షం తేదీ 20/2/2026 శుక్రవారం సూర్యోదయం 6:22 సూర్యాస్తమయం 6 తిథి తదియ మధ్యాహ్నం 2:38 వరకు నక్షత్రం ఉత్తరాభద్ర రాత్రి 8:07 వరకు వర్జం శేషవర్జంగా 7:43 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:41 నుండి 9:28 వరకు తిరిగి మరలా మధ్యాహ్నం 12:34 నుండి 1:21 వరకు అమృత కాలం మధ్యాహ్నం 3:28 నుండి 5:01 వరకు. నేటి విశేషం శుక్రవారం మనకి ప్రత్యేకించి లక్ష్మీ అనుగ్రహం కోసం అందరూ కూడా వ్యాపారస్తులందరూ కూడా ఉదయం లేస్తే రాత్రి వరకు కూడా గృహస్థులు ఏంటి బ్రహ్మచారులు ఏంటి అందరూ కూడా లక్ష్మీ అనుగ్రహం కోసం పరితపిస్తూ ఉంటారు. ఇవాటి రోజు లక్ష్మీ అనుగ్రహం కోసం ప్రత్యేకించి మారేడు దళంలో తేనె వేసి తెల్లవారుజామునే తులసి మొక్క దగ్గర నివేదన చేసినట్లయితే లక్ష్మీదేవి చాలా ప్రీతి చెందుతుందన్నమాట. ఇంటికి తెల్లవారుజామునే గుమ్మానికి హల్దీ ముగ్గులు పెట్టి దీపారాధన చేసిన తర్వాత తులసి మొక్క దగ్గర మాత్రం మారేడు దళంలో సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి దళం మారేడు దళం. ఆ యొక్క మారేడు దళంలో తేనె వేసి తులసి అమ్మవారి దగ్గర నివేదన చేసినట్లయితే లక్ష్మీదేవి చాలా చాలా ప్రీతి చెంది అనుగ్రహించే అవకాశం ఉండేందుకు గాను ఆచరించటం. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువుల మీద ఆ సరస్వతి అనుగ్రహం కోసం సరస్వతి దేవుని ఉద్దేశించి ఇవాళ రోజు అమ్మవారిని స్తుతి చేయటం కానీ సరస్వతి దేవుని వీలైతే దర్శనం చేసుకోవడం పూజాదికలు చేసుకోవడం లేకపోయినా కూడా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ఈ స్తోత్రంతో అమ్మవారిని స్తుతి చేయడం కానీ పారాయణం చేయడం వల్ల కూడా సరస్వతి అనుగ్రహం పొందేందుకు గాను అమ్మవారిని ఆరాధన చేయడం. ప్రత్యేకించి శివాలయంకి వెళ్ళినటువంటి వాళ్ళు దుర్గాదేవిని ఉద్దేశించి అక్కడ పార్వతీదేవిని అమ్మవారిని ఖడ్గమాలతో కానీ లలితా సహస్రం పారాయణం ద్వారా కానీ అమ్మవారికి అష్టోత్తరంతో పూజాదికలు చేసుకోవడం ద్వారా త్రిశక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారి అనుగ్రహం పొందేందుకు గాను సరస్వతి అనుగ్రహం పొందేందుకు గాను ఇటు లక్ష్మీ అనుగ్రహం 3 అమ్మవార్లు పొందేందుకు గాను ఇవాళ రోజు చాలా చాలా చక్కనైనటువంటి గ్రహించవలసి ఉంటుంది. అలాగే మనకి శుక్రవారం సందర్భంగా శుక్రగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకించి బొబ్బర్లు బ్రాహ్మణోత్తరం దానంగా చేసుకోవటం లేదా బొబ్బర్లు నానబెట్టి ఉడకబెట్టి ప్రసాదంగా చేసి పంచడం వల్ల కూడా శుక్ర అనుగ్రహం పొందగలుగుతాం. శుక్రుడి తలకు అనుగ్రహం ఉంటే అటు వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. ప్రత్యేకించి పెళ్లి కావాల్సినటువంటి వాళ్ళకి పెళ్లి అవుతుంది. పెళ్లి అయినటువంటి వాళ్ళకి దాంపతులు అన్యోన్యంగా ఉండేందుకు గాను మొదలైనటువంటి ఆచరించడం చాలా చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. రేపటి కాలమానంలోని పుత్ర గణపతి వ్రతం అనేటటువంటిది ఆచరించడం వల్ల ఏ విధంగా ఆచరించాలి, దానివల్ల సంతానం అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటిది రేపటి కాలమానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సత్ బ్రహ్మ అర్పణమస్తు సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి ఆధ్యాత్మికవేత్త, శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.